హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోధుమ రవ్వతో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సింప్లీ బారు ఛానల్. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 3 వరకు టమాటాలని కట్ చేసి పెట్టి వేసుకోవాలండి. కొంచెం చిన్న ముక్క అల్లంని కూడా తీసుకొని చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఒక 5 వరకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ టమాటాలు వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 వరకు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి టమాటా గుజ్జు మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా, ఆ గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ టమాటా గుజ్జు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అనేది లేకుండా. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ టైంలోనే. ఇంకా కొంచెం బాగా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఈ వాటర్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ వాటర్లోకి కొత్తిమీర కూడా వేసుకొని 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వని కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోవాలండి. ఇంకా బాగా వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని కావాల్సి ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి మంచిగా వేడి వేడి గోధుమ రవ్వ టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. మనము బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, లంచ్లోకి తీసుకోవచ్చు, డిన్నర్లోకి కూడా ఈ రెసిపీని చేసుకొని హెల్దీగా తినొచ్చండి. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా మంచి టేస్ట్ కూడా వచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ ఈజీ హోమ్ మేడ్ కుకింగ్ రెసిపీస్ అన్ని సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్